ఆరాధన ప్రారంభించుకుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి తమ తమ గృహాల్లో చేరి దేవుని ఆరాధించుటకు గృహమే ఆధ్యాత్మిక వేదికగా, మన హృదయాలే ఆయన నిలయాలుగా దేవుని స్తుతించే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దయచేసి అందరూ శ్రద్ధతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని ఆయన వాక్య ధ్యానం నిమిత్తము సమకూడి రావాలని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆరాధన ప్రారంభించుకుందాం. దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకని ద్రాక్షరసము పాలను కొనుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆరాధన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నా. మాకు ఇవ్వబడిన ప్రభా ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా నేను ఆరాధిస్తుండగా స్తుతుల సింహాసనాసనుడా మా మధ్యకి దిగి వచ్చి మా స్తుతులు అంగీకరించి మా ప్రార్థనలు ఆలకించి ఆధ్యాత్మిక ప్రబోధాన్ని మాకు వినిపించమని వేడుకుంటూ నీ దివ్యమైన సన్నిధిని కాంక్షిస్తూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలిగినట్లుగా మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 23వ కీర్తన, ఎటుల నీకు స్తుతుల నత్తుము యెహోవా తనయ, ఎటుల నీకు నూతుల నత్తుము అనే కీర్తన పాడుకుందాం. 23వ కీర్తన. ఎటుల నీకు స్తుతులు నత్తుము యెహోవా తనయ, ఎటుల నీకు నూతులు నత్తుము. పటుతర పాపంబుల నేడి పంకమందు చిక్కి మదిని, దిటము చెడిన మమ్ము బ్రోచ్ దిక్కు చూపినట్టి యేసు. ఎటుల నీకు స్తుతులు నత్తుము యెహోవా తనయ, ఎటుల నీకు నూతులు నత్తుము. పాపకూపమందు నుండగా పాప విమోచదాపు చేర్చి కాపు చూపితి. శాపగ్రస్తులైన మా శాపము విముక్తి చేయ, నీ పవిత్ర రక్తమేనా ప్రాపుగాను సంగీతివి. ఎటుల నీకు స్తుతులు నత్తుము యెహోవా తనయ, ఎటుల నీకు నూతులు నత్తుము. భారభరితమైన ఆత్మలా భారమును తీసి భూరి సౌఖ్య మూలతో నింపను. భారకున్న ఘోరమైన శ్రమల నుండి మరణముండి తిరిగి లేచి నీవు దాత్రి మహిమ నొందినట్టి దేవా. ఎటుల నీకు నూతులు నత్తుము యెహోవా తనయ, ఎటుల నీకు స్తుతులు నత్తుము. నీతిహీనులైయుండగా ఒక మారు
భీతులన్నీ బాపి నీ కృపన్ నీతి రక్షణ వస్త్రములను బాతిగత రింపచేసి భూతలంబునందునన్ను ఖ్యాతి బసేవింప చేసితి ఎటుల నీకు స్తుతులు నత్తును యెహోవా తనయ ఎటుల నీకు నుతులు నత్తుము నిన్ను చేరి నిర్బలుండనై ఈ భూమి యందు నిన్ను బోలి నడచుకొనుటకై తిన్నని మార్గమును చూపి అన్ని కీడులను జయింప భన్నుగ విమలాత్మశక్తి నున్నతముగ నుడిన యేసు ఎటుల నీకు స్తుతులు నత్తును యెహోవా తనయ ఎటుల నీకు నుతులు నత్తుము పరమరాజమందు నిరతము నీ తోడనుండ కరుణ తోడనించుకుంటివి తిరిగి వచ్చి మమ్మును మీ చిర ప్రకాశపురమునందు త్వరగా చేర్చి అందు సుఖం తిరముగా నొసంగు దేవా ఎటుల నీకు స్తుతులు నత్తుము యెహోవా తనయ ఎటుల నీకు నుతులు నత్తుము దేవుని వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 12 వచనములు నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అనేక విషయంలో మనమందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట యందు తప్పని ఎడల అతివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును గుర్రములు మనకు లోబడ్డకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు తిప్పుదము కదా ఓడలను కూడా చూడడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును అలాగనని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయచ్చు ప్రకృతి చక్రమును చిచ్చుబెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును మృగ పక్షి సర్ప జలచరంలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను కాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది అది నిరర్గలమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించదము ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళను నా సహోదరులారా ఇలా ఉండకూడదు నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివ పండెనను ద్రాక్ష తీగను అంజూరు పండెనను కాయిన అటువలే ఉప్పు నీళ్ళలోంచి తీయని నీళ్లు ఊరవు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించును గాక ప్రార్థన చేసుకుందాం
కృపగల దేవా దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరొక పరిశుద్ధ దినమును మీరు మాకు అనుగ్రహించి నిన్ను ఆరాధించే ఈ గడియను మాకు అనుగ్రహించారు ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ భయంకరమైన కరోనా అనుభవాల మధ్య భీతిలిన మనసులతో, హృదయాలతో మా గృహాలకు పరిమితమై ప్రభువా నిన్ను ఆరాధిస్తుండగా, నిన్ను స్తుతిస్తుండగా, స్తుతుల సింహాసనాసనుడా మా మధ్యకి దిగి వచ్చి మా స్తుతులు అంగీకరించండి, మా ప్రార్థనలు ఆలకించండి, నీ దివ్యమైన ఉపదేశం మాకు వినిపించండి. ప్రస్తుత ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య నిన్ను ప్రార్థించే గొప్ప అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఆ ప్రార్థనకు జవాబుగా అనేకమైన సూచనలు మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. మరి ప్రస్తుత భయంకరమైన స్థితిగతుల మధ్య ప్రత్యేకించి మా దేశములో, మా రాష్ట్రములో ఈ ఉధృతి తగ్గడం అనేది ఒక శుభ సూచకం. మీ కృపకు, మీ కరుణకు ఒక సూచన. ప్రభా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. త్వరలో ప్రభా మరి ఈ సమస్యలోంచి మేము విడిపించబడి అందరము కలిసి ఏక హృదయముతో, ఏక ఆత్మతో నిన్ను ఆరాధించే ఆ శుభ గడియను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నట్టు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణకొని ఉన్నది అంటూ, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చదును, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు కనబడదును అంటూ అంగలార్చిన అనుభవాన్ని మా జీవితాలకు అనుగ్రహించారు. ఆ అంగలార్పుకు జవాబుగా ఆలయాలు తెరవబడే ఆ అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నారు. ప్రభా ప్రపంచము స్వస్థపరచబడాలి, దేశము స్వస్థపరచబడాలి, రాష్ట్రము స్వస్థపరచబడాలి, నీ ప్రజలు స్వస్థపరచబడాలి, నీ ప్రజలకు ప్రార్థన ఫలితంగా ప్రభా దేశము స్వస్థపరచబడాలి. కాబట్టి ప్రభా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రీతిగా ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ బలహీనతలో ఉన్నారో, ఏ సమస్యలు ఉన్నారో ప్రభా వారందరినీ దృష్టించండి నాయన. ముఖ్యంగా ఆయా ప్రదేశాలు ప్రభా నీ సేవకులు కొందరు మా నుంచి వేరు చేయబడ్డారు. వారు విడిచిన కుటుంబాలు, వారి జీవిత భాగస్వాములు, వారి బిడ్డలు, వారి సంఘములు ప్రభా నీ స్వాధీనము తీసుకుని ప్రభా వారిని ఆదరించండి, ఓదార్చండి, జీవితంలో స్థిరపరచండి. వారు కోల్పోయిన ఆ అండ ఆదరణ ప్రభా మీరే అనుగ్రహించండి. అదేవిధంగా మా సంఘంలో కొంతమంది తమ ప్రియులను కోల్పోయారు ప్రభా. దుఃఖంలో ఉంటుండగా వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఆ దుఃఖ నివారణ వారికి అనుగ్రహించండి. తమ బంధువులను కోల్పోయిన బిడ్డలు ఉన్నారు. ఆయా ప్రదేశాల్లో రక్త సంబంధికులు కోల్పోయారు. కొంతమంది ప్రభా తమ జీవిత భాగస్వాములు, కొంతమంది తమ కుటుంబ యజమానిని, కొంతమంది తల్లిని, కొంతమంది తండ్రిని. ఈ రీతిగా ప్రభా ఆయా గృహాల్లో కొన్ని గాయాలు కలిగాయి. ఆ గాయాలు ప్రభా మీరే మాన్పాలి. ప్రభా ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అదే రీతిగా మా గొప్ప తండ్రి నాయన ఇంకా ఆ బలహీనతకు లోనై హాస్పిటల్స్ లో కానీ గృహాల్లో కానీ చికిత్స పొందుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారిని సన్నిధి ప్రసాద కృపరిపించండి, స్వస్థ చేకూర్చండి. కరోనా మాత్రమే కాదు ప్రభా వివిధ బలహీన చేత బాధపడుతున్న వారు రెవరెండ్ కేబి జయకుమార్ గారు, అదే రీతిగా మరి చంద్రపాల్ గారు, సోదరి రీటా ప్రభా, మరి విజయశేఖర్ రావు గారు, మరి బౌలయ్య గారు, ఈ రీతిగా ప్రభా చాలా మంది మా ప్రియులు ప్రభా ఆలయానికి రాలేక బలహీనతల మధ్య ప్రభా ఇబ్బందికరంగా ఉంటుండగా మీ సహాయం కోరుతున్నాం. స్వస్థపరిచే యెహోవాను నేనేం చెప్పారు కనుక మీరు మాత్రమే స్వస్థపరచాలి, మీ ద్వారానే మాత్రం మాకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. తెలుసో తెలియక ప్రభా ఇంకా కొంతమంది ఆ పాండమిక్ సిచ్యుయేషన్ అనుభవిస్తుండగా
వారిని బట్టి ప్రార్థన చేస్తూ మీ సహాయం తెచ్చేయండి, స్వస్థత చేయవచ్చు. ఈ సిచ్యుయేషన్ లో ప్రభావ మరి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి పనిచేసిన వైద్య బృందాన్ని బట్టి, ప్రజలను నియంత్రిస్తున్న పోలీసు యంత్రాంగాన్ని బట్టి, ఆయా సహకారాన్ని అందిస్తున్నటువంటి రెవెన్యూ సిబ్బందిని బట్టి, పారిశుద్ధ కార్మికుల బట్టి ప్రార్థన చేస్తున్నారు. ప్రతి వారికి మీ తోడ్పాటు అనుగ్రహించండి. అదైతే గ్రామీణ కాపర్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. ఆలయాలు తెరవబడితే, ఆరాధన ప్రారంభించబడితే ప్రభా వచ్చే కొద్ది ఆదాయం మీద ఆధారపడిన వారు ఇప్పుడు ఆలయాలు మూయబడ్డాయి, ఆరాధన లేవు. బయట వేరే వృత్తులు చేయడానికి కూడా ప్రభా మరి ఈ లాక్డౌన్ ఇబ్బందిగా ఉంది. చాలా మంది దైవ సేవకుల ప్రభా జీవనోపాధి లేదు. ప్రభా నేను నమ్మి నిన్ను ఆశ్రయించి నీ వాక్యాన్ని చేత పట్టుకుని నీ పరిచయంలో కొనసాగుతున్న నీ సేవకులకు ప్రభా మేము నమ్మినా, మేము వెంబడించినా, మేము విశ్వసించిన మా దేవుడు నమ్మదగిన వాడన్న వాస్తవికతను గుర్తింపచేసి ఆ కుటుంబాల పోషణ బాధ్యత మీరే స్వయంగా తీసుకోమని వేడుకుంటున్నాం. ఈనాటి వాక్యోపదేశం కొరకు మేము నిరీక్షిస్తుండగా మీరే మా అందరికి కావాల్సిన ఉపదేశాన్ని మీరు వినిపించమని వేడుకుంటున్నాం. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్నేహితులారా, మరి సంఘ వార్తలు ఒకసారి అనౌన్స్మెంట్ గమనించాలని మనం చేస్తున్నాను. యథావిధిగా ప్రతి మంగళవారం నాడు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు స్త్రీల సమాజం వారు కూడుకొని మరి జూమ్ ద్వారా దేవుని ప్రార్థిస్తారు, ఆరాధిస్తారు. మరి స్త్రీలు మరి ప్రార్థన కూడికలో పొందాలని మనం చేస్తున్నాను. అదే రీతిగా ప్రతి బుధవారం సాయంకాలం 8 గంటల నుంచి 9 గంటల వరకు బైబిల్ స్టడీ ఉంది. ఆది కాండము సంపూర్తి అయింది. నిర్గమ కాండంలో మొదటి అధ్యాయం నిన్న దినము పూర్తి చేశాం బుధవారం నాడు. మరి నిర్గమ కాండం, లేవి కాండం, సంఖ్యాకాండం ఇవన్నీ కలిపి ఒకేసారిగా క్రమంలో ధ్యానం చేయబోతున్నాం. ఆసక్తి కలిగిన వారు బైబిల్ స్టడీలో పాల్గొనాలని మనం చేస్తున్నాను. అదే రీతిగా దేవుడు అనుగ్రహించిన ప్రేరణ చొప్పున 12 గంటల ప్రార్థన ఉద్యమాన్ని మనం ప్రారంభించాం. గత 3 శుక్రవారాలు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు మరి గొలుసు ప్రార్థనలు కొనసాగింపు చేస్తున్నాం. మనతో పాటుగా మరి ఆయా సంఘాల వారు, ఆయా విశ్వాసులు పొంది ప్రార్థిస్తున్నారు. మరి ఈ శుక్రవారం 4వ శుక్రవారం ఈ క్రమంలో ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనలు ఆలకించి ఈ 7 శుక్రవారాల అనంతరం ఒక మంచి మరి పండుగ చేసుకోవడానికి, దేవుని సన్నిధిలో స్తుతించడానికి దేవుడు కృపను అనుగ్రహించినట్లుగా, దేశంలో స్వస్థపరిచినట్లుగా ఈ ప్రార్థన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా జరిగించబడినట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఆసక్తి కలిగిన వారందరూ కూడా ఈ ప్రార్థన సహవాసంలో, మన ఉద్యమంలో ఏకీభవించాలని పాల్గొనాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదే రీతిగా సంఘ ఆర్థిక స్థితిగతుల విషయంలో కూడా మనకు మీరు ఇస్తున్న చేయుతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దయచేసి మీ సహకారం ఎల్లవేళలా ఉన్నట్లయితే సంఘం యొక్క ఆర్థిక వెసులుబాటుకు అవి వీలవుతుంది. దయచేసి ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. మనమందరము లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని నీ వాక్యం అనే పాట పాడుకొని వాక్యంలోనికి వెళ్దాం. నీ వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు, వెలుగును సత్యమును జీవమును ఆధారము, వెలుగును సత్యమును జీవమును ఆధారము, నీ వాక్యము నా త్రోవకు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, జుంటి తేనె దారల కన్న మధురం
మధురం నీ మాటలు బోధించుమయ్యా, ఆలకింతు నేను. బోధించుమయ్యా, ఆలకింతు నేను. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో. అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. దేవుడు దీవించును గాక. స్నేహితులారా, ఈ వారం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 12 వచనాలు మనము ధ్యానించబోతున్నాం. గత వారాల్లో మొదటి అధ్యాయము 2వ అధ్యాయము పూర్తి చేశాం. మరి 3వ అధ్యాయంలో ఈ మొదటి భాగానికి పెట్టబడిన టైటిల్ అంటే ట్విస్టింగ్ టంగ్. ఈ టైటిల్ తో మనము ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఈ మొదటి మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకంటే బోధకులమైన మనము మరి అతి కఠినమైన తీర్పు పొందుతాం. కాబట్టి బోధకులు కావద్దు. ఈ మాట యాకోబు భక్తుడు ఎవరికి చెబుతున్నాడు ఒకసారి మనం ఆలోచిస్తే, ఆయన మొదటి అధ్యాయం మొదట్లోనే ఇశ్రాయేల్లో చెదరి ఉన్న 12 గోత్రాల వారికి అనగా he was writing this epistle to the Jewish people. యూదులకు రాస్తున్నాడు. అనగా యూదా జాతిలో నుంచి క్రైస్తవ్యాన్ని స్వీకరించి క్రైస్తవ మత ప్రబోధకులుగా ఉండిన వారిని గురించి మరి ఈ మాటలు రాస్తున్నాడు. ఎందుకు రాయవలసి వచ్చింది అని ఒకసారి మనము ఆ నేపథ్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యూదా మతములో నీ బోధకులు వారు యూదా ధర్మశాస్త్రాన్ని అనగా మోషే ద్వారా అనుగ్రహించబడిన ఆ ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులు రబ్బీ. ఆ రబ్బీలుగా పిలువబడుతూ యూదా జాతిలోంచి వచ్చారు కాబట్టి యూదా మత సాంప్రదాయాల నేపథ్యములో మరి క్రీస్తు బోధల సారాంశాన్ని కూడా యూదా మత పద్ధతుల్లోనే వారి బోధిస్తూ మరి ఆనాడు యూదా మత ప్రబోధకుల యొక్క ప్రవర్తన విధి విధానాలలోనే వారు కూడా కొనసాగుతున్నారు. కాబట్టి ఈ వాస్తవికతను గుర్చిన తర్వాత వారు యూదులకే రాస్తున్నాడు కాబట్టి ఆయన ఆ యూదా బోధకుల పద్ధతులను గమనిస్తూ ఆ పద్ధతులు అనుసరించి మీరు రాస్తున్నారు లేకపోతే మాట్లాడుతున్నారు, కాబట్టి అలా మాట్లాడటం కన్నా బోధకులు కాకుండాయే మేలు. ఇక్కడ రాయబడ్డ మాట ఇంక్లూజివ్ నేచర్ కనబడుతుంది. ఏంటంటే బోధకులమైన మనము అనగా యాకోబు కూడా తాను ఇంక్లూజ్ చేసుకుంటూ మీరు అనే పదాన్ని వాడకుండా మనము అతి మరీ కఠినమైన తీర్పు పొందుతాం ఈ భావన తెలియజేస్తున్నాడు. సో కాబట్టి ఇశ్రాయేల్లోని 12 గోత్రముల వారి నేపథ్యము ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నేపథ్యం కాబట్టి మరి ఆ ధర్మశాస్త్రాన్ని ప్రబోధించేవారు రబ్బీలుగా, శాస్త్రులుగా, ధర్మశాస్త్రోపదేశకులుగా పిలువబడ్డారు. కాబట్టి మరి ఆ పరంపరలో నుంచి క్రైస్తవులకు వచ్చిన వారు ఆ ట్రెడిషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి వారికి ఈ హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత కాలంలో పౌలు దీన్ని కొంత మారుస్తూ మరి ఆయన యూదేతరుల మధ్య తన పరిచయం జరిగించాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13లో ఆయన చెప్పిన మాటలు అంటే, పరిశుద్ధులు సంపూర్ణులు ఒకటకును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులు ఉపదేశకులుగాను నియమించారు.
ఇక్కడ క్లాసిఫికేషన్ కనబడుతుంది. కొందరు అపోస్తలులు, కొందరు ప్రవక్తలు, కొందరు సువార్తికులు, కొందరు కాపరులు, ఉపదేశకులు. ఇంకా కాపరులు, ఉపదేశకులు, ఈ క్లాసిఫికేషన్. కానీ యూదా మతంలో ఒకటే క్లాసిఫికేషన్, అంటే శాస్త్రులైన వారు ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తారు, వారు ధర్మశాస్త్రోపదేశకులు. ఆ శాస్త్రంలో కూడా కొంతమంది మరి నిపుణత చెందిన వారు, ఉపదేశించదగిన యోగ్యత కలిగిన వారు, ఆ క్వాలిఫికేషన్ కలిగిన వారు, నైపుణ్యత సంపాదించిన వారు, ధర్మశాస్త్రాన్ని బాగా పఠించి దాని యొక్క మరి విశిష్టతను తెలుసుకున్నవారు. కాబట్టి ఆ శాస్త్రం అనేవారు. యేసుప్రభు వారి కాలంలో యేసుప్రభు వారి బోధనను అధికంగా విభేదించి ఆయన వెంబడించి ప్రతిసారి తప్పు పట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళలో ఇద్దరు ప్రధానమైన వారు, ఒకరు శాస్త్రుడు, మరొకరు పరిసయ్యులు. యేసుప్రభు వారు కొద్దిగా కఠినంగా విమర్శించిన వ్యక్తులు కూడా వీరే. ఎందుకంటే ఈ శాస్త్రులు అనేవారు ఉపదేశిస్తారు, పరిసయ్యులు అనేవారు పాటిస్తారు. మేము నిష్ఠగల పరిసయ్యులము, ధర్మశాస్త్రాన్ని తూచ తప్పగా పాటిస్తామనే భావన వారికి. సో పఠించేవారు శాస్త్రులు, పాటించేవారు పరిసయ్యులు. వీరు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు, దాన్ని అనుసరించేవారు. కాబట్టి వారికి క్రీస్తు బోధలు కానీ, క్రీస్తు బోధల సారాంశం కానీ వారికి అంగీకారంగా ఉండేది కాదు. కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, 7వ అధ్యాయం చివరిలో అక్కడ ఒక మాట ఉంది. 7వ అధ్యాయం చివరి వచనంలో, ఆయన వారి శాస్త్రుల వలె కాకుండా అధికారము గల వారి వలె బోధించారు, అధికారము గల వారి వలె బోధించారు. అనగా ఆయన సందేశంలో ఒక అథారిటీ కనబడుతుంది. ఆ శాస్త్రులు ఆ పుస్తకములో, ఆ గ్రంథములో ఉన్నదాన్ని తమకిచ్చ వచ్చినట్టుగా వక్రీకరించేవారు, బోధించేవారు. కానీ ఆయన అలా కాదు, అధికారం గలవాడు అనే బోధించారు. కాబట్టి ఇక్కడ బోధకులు అనే ఈ మాట యాకోబు ఎవరి గురించి రాస్తాడంటే, ది రెబనిక్ ట్రెడిషన్ నుంచి, ఈ రబ్బీల పరంపరలోంచి క్రైస్తవంలోనికి వచ్చిన తర్వాత కూడా వారి యొక్క భావన లేకపోతే ఆలోచన విధానం, ఆ ట్రెడిషనల్స్, అవి క్రైస్తవంలోని గుర్తు తీసుకుని వచ్చి అదే రకమైన గుర్తింపు, అదే రకమైన పెద్దరికము లేకపోతే పెత్తనము వారు కాంక్షించేవారు. కాబట్టి మరి యాకోబు ఆ రీతిగా వారితో చెప్పినట్టుగా మనం గమనించవచ్చు. అదే రీతిగా మనము యేసు ప్రభు కాలంలో వారి గురించి యేసయ్య ఏం మాట్లాడాడో అంత మనం తెలుసుకుంటే యాకోబు ఈ మాట ఎందుకన్నాడో మనకు అర్థమవుతుంది. కొన్ని రెఫరెన్సెస్ నేను చూపిస్తాను. మార్కు సువార్త 12వ అధ్యాయము 38 నుంచి, మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు నిలువు టంగీలు ధరించుకుని తిరుగుటకును, సంత వీధులలో వందనములు, సమాజ మందిరంలో అగ్రపీఠములు, విందులలో అగ్రస్థానములు కోరుచు, విధవరాళ్ళ ఇండ్లు దిగమింగుచు, మాయవేషముగా దీర్ఘ ప్రార్థన చేదురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు. మరి విశేషముగా శిక్ష పొందుదురు. ఇక్కడ యాకోబు చెప్పిన మాట, అక్కడ యేసయ్య చెప్పిన మాట ఒకే రకం. కఠినమైన తీర్పు అనే మాట యాకోబు వాడతాడు. ఇక్కడ మరి విశేషముగా శిక్ష పొందుతారు. ఎవరు? శాస్త్రులైన వారు నిలువుటంగీలు ధరించుకుని, సంత వీధుల్లో వందనములు, సమాజ మందిరంలో అగ్రపీఠములు, విందులలో అగ్రస్థానములు కోరుకుచ్చు, విధవరాళ్ళ ఇండ్లు దిగమింగుచ్చు, మాయవేషముతో దీర్ఘ ప్రార్థన చేస్తనగా వేషధారి జీవిత అనుభవాలు, వారు చెప్పేదానికి, వారు చూపించే మాదిరికరమైన జీవితానికి ఏమాత్రం పొంతనలేని జీవిత అనుభవాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. ఆ గ్రేటర్ కండెమ్నేషన్, మరి విశేషముగా వారు శిక్ష పొందుతారు అనే మాట యేసయ్య స్వయంగా చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే 14 వరకు ఉన్నాయి, కానీ అన్ని వచనాలు కాదు, కొన్ని వచనాలు నేను చదువుతాను. అప్పుడు ఆ యేసు జనసమూహంతో తన శిష్యుతో ఇతను, శాస్త్రుడును పరిశీలను మోషే పీఠమందు కూర్చుంది వారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి.
అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు మోషే ధర్మశాస్త్రాన్ని చెప్తున్నారు కాబట్టి చెప్పింది వినండి, చెప్పిన వాటి ప్రకారం అనుసరించండి, కానీ వారిని అనుసరించదు. ఆ ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడదో దాన్ని అనుసరించండి, కానీ వారిని అనుసరించొద్దు. ఎందుకంటే వారు చెప్పుదురే కానీ చేయరు. మోయ శక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితోనైనను వాటిని కదిలింపగలరు. మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానము, సమాజ మందిరంలో అగ్రపీఠములు, సంత వీధులలో వందనములు, మనుషుల చేత బోధకులని పిలువబడి కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీకు బోధకుడు, మీరందరూ సహోదరులు. అలాగే ఆ తర్వాత 13-14 కూడా చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. సో యు ఆర్ క్లోజింగ్ ద డోర్స్ ఆఫ్ ది హెవెన్ అనే మాట యేసు ప్రభువారు చాలా కఠినంగా మాట్లాడడం మనం గమనిస్తుంది. ఈ విషయాన్ని లూకా 11:45 కూడా మనం చూస్తాం. ఎందుకంటే వారు చెప్పినవి ధర్మశాస్త్రంలోంచి చెబుతున్నారు, కానీ వారు ఏమాత్రం పాటించరు. వినండి, ఆలకించండి, కానీ వారిని అనుసరించవద్దు. అనగా వారు ఆ స్థాయిని, ఆ స్థితిని, ఆ గుర్తింపుని, ఆ గౌరవాన్ని కోరుకుంటున్నారు. అనగా ఈ ఉపదేశకులు అనే ఈ వర్గం, బోధకులు అని పిలువబడే ఈ వర్గము, శాస్త్రులుగా పిలువబడే లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులుగా పిలువబడే వీరందరికీ కూడా కేవలం ఐడెంటిటీ కోసం, గుర్తింపు కొరకు, గౌరవం కొరకు, పెత్తనం కొరకు, పెద్దరికం కొరకు, సమాజంలో ఒక కీర్తి కొరకు, తమ స్వకీర్తి కొరకు వారు కోరుతున్నారే కానీ వారు పరలోక ద్వారంలో మూసివేస్తారు. వారు ప్రవేశించరు, మరొకరిని ప్రవేశింపరు. మత్తయి సువార్తలోనే 15:9 మనము గమనించినట్లయితే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుతారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుతారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటూ ఆ పాత నిబంధన రెఫరెన్స్ తెలియచేస్తూ, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు, టీచింగ్స్ కాదు, మెథడ్స్. కొన్ని ఆరాధన వ్యవస్థలో కొన్ని పద్ధతులు తమకు అనుకూలమైన వాటిని ఇంట్రడ్యూస్ చేసి, అవి దేవుడు చెప్పినవి, దేవుడు చేయమన్నాడు, దేవుడే స్వయంగా చెప్పాడు కాబట్టి ఇలా చేయాలి అని కఠినమైన నిబంధనలు కానీ నియమాలు కానీ ప్రజల మీద. అందుకే మత్తయి అంటాడు కదండి, వారు మోయ శక్యము కానీ భారమును ప్రజల భుజంలో మీద వేస్తారు కానీ వేలితో కూడా వాటిని, అనగా ఆచరణ శక్యము కానీ అంశములు కానీ, ఆచరణ శక్యము కానీ విధి విధానాలు కానీ, ఆచరణ శక్యము కానీ అనగా సాధ్యము కానీ పనులు కానీ ప్రజల మీద మోపి మరి వారి మీద కఠినంగా ప్రవర్తిస్తూ, అవి దేవుడు చెప్పాడు, దేవుడు చేయమన్నాడు అంటూ దైవోపదేశములని వారు చెబుతూ ఉంటారు అనే మాటలు మనం గమనించవచ్చు. కాబట్టి యేసు ప్రభువారు విమర్శించిన ఆ బోధకులు ఎవరు అంటే ప్రొఫెషనల్ టీచర్స్, అనగా బోధించడం అనేది వృత్తిగా పొందినవారు. ఈనాడు కాపరులు, పాస్టర్స్, లేకపోతే సువార్థికులు, లేకపోతే బోధకులుగా ఉన్నవారు, టీచర్స్, బైబిల్ టీచర్స్ గా ఉన్నవారు ఎవరైనప్పటికీ, those who are claiming teaching as a profession, preaching as a profession, ఆ రీతిగా అది వృత్తిగా గైకొని తద్వారా ఐడెంటిటీ కొరకు, గుర్తింపు కొరకు ప్రయత్నం చేస్తున్నారు. సో జీసస్ వాస్ టాకింగ్ అబౌట్ ది ప్రొఫెషనల్ ప్రీచర్స్. At the same time, James was also talking to the preachers from the Jewish origin. ఈ పత్రిక ఎవరికి రాశాడంటే యూదులకు రాశాడు. ఈ బోధకులు ఎవరంటే యూదా బోధకుల పరంపరలోంచి, ఆ పారంపర్యంలోంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి యూదా మతములో ఆ బోధకులు ఏ గుర్తింపు కోరారో, ఏ గౌరవాన్ని కోరుకున్నారో,
ఏ ఐడెంటిటీ కోరుకున్నారో, ఏ స్థాయిని కోరుకున్నారో, ఆ స్థాయిని క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత కూడా క్రీస్తు చెప్పిన తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటూ చెప్పిన ఆ మాటలు పెడచెవిని పెట్టి ఇక్కడ కూడా ఆ గుర్తింపు కొరకు లేకపోతే ఆ ఎలివేటెడ్ పొజిషన్ వరకు వారు ప్రయత్నం చేస్తున్నారు. అది యాకోబు ఖండించినట్టుగా మనం గమనిస్తాం. అంత మాత్రమే కాకుండా వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ట్రూత్ ఆఫ్ ది గాస్పెల్, ఆ ధర్మశాస్త్రోపదేశకులు కూడా పాత నిబంధన కాలం ధర్మశాస్త్రోపదేశకులు కూడా ఆ ధర్మశాస్త్రంలో మోషే చెప్పిన విషయాలు, విధానాల గురించి తమకు తోచిన విధముగా వక్రీకరించి విషదపరిచారే తప్ప ఆ వాస్తవాన్ని అనగా ది ట్రూత్ బిహైండ్ ద టెక్స్ట్ తెలుసుకుని బోధించిన అనుభవాలు మనకు కనిపించు. దే ప్రిఫర్డ్ సోషల్ స్టాటస్, ద ఐడెంటిటీ, ఒక గుర్తింపు. సో నేటి కాలంలో కూడా ఇది ఒక గౌరవప్రదమైన స్థాయిగా భావించి, అనగా పాస్టర్గా ఉంటే, బైబిల్ పట్టుకుని బోధకుడిగా ఉంటే చచ్చిపోయేంత వరకు నాకు ఆ గుర్తింపు ఉంటుంది. కాబట్టి చాలా మంది నేటి కాలంలో కొంత బైబిల్ వాక్యము పట్ల కొంత అవగాహన ఉంటే నిలబడి చెప్పగలిగిన ఆ స్టేజ్ ఫియర్ లేని ఆ ధైర్యం, ముఖ్యంగా ఈ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నవాళ్ళు, ఎప్పుడు వాళ్ళు చెప్పడమే కదా, కాబట్టి ఉన్నవాళ్ళు ఆ రిటైర్ అవ్వక ముందు ఒక వేదిక తయారు చేసుకుంటారు. రిటైర్ కాకముందు ఒక వేదిక తయారు చేసుకుంటారు. 58-60 సంవత్సరాలకు రిటైర్ కాగానే ఇమ్మీడియట్ గా ఆ వేదికలోకి జంప్ అయిపోయి వారు మేము పాస్టర్లమండి, మేము బోధకులమండి అని బయలుదేరుతారు. సో మనకి ఇక్కడ ఈనాటి కాలంలో డబ్బులు ఇస్తే ఏదైనా దొరుకుతుంది, ఏ సర్టిఫికేట్ అయినా దొరుకుతుంది, ఎంత పెద్ద సర్టిఫికేట్ అయినా దొరుకుతుంది. అలాగే రెవరెండ్లు కానీ బిషప్లు కానీ కూడా అయిపోతారు. వాటికి పెద్ద కుదువు లేదు ఈ రోజుల్లో. మార్కెట్లో వస్తువులన్నా అప్పుడప్పుడు కరువు అవుతాయేమో, కానీ ఈ డిగ్రీలకు కానీ ఈ గుర్తింపులకు కానీ కుదువు లేదు. కాబట్టి వాక్యములో లోతైన అవగాహన లేకుండా కేవలము కొన్ని మాటలు వారికి కంటత, లేకపోతే ఆ వాక్యాన్ని చదవగలిగిన పరిజ్ఞానం ఉన్న నేపథ్యం, నిలబడి ధైర్యంగా బోధించగలిగిన ఆ ధైర్యం ఉన్న నేపథ్యంలో ప్రతి వారు రిటైర్ కాగానే దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని మేము పాస్తున్నాం. ఈనాడు కాపరత్వ వ్యవస్థ ఒక విధంగా బలహీనపరచబడిందంటే కారణం ఏంటంటే, ఈ రీతిగా మరి గొర్రె చర్మము ధరించుకున్న తోడేళ్ళు, ఇంకొక మాటలో చెప్పాలంటే చిల్లర దేవుళ్ళు వచ్చారు. They know the text, but they don't know the context behind the text. వారికి దేవుని వాక్యము బైబిల్ మాత్రమే తెలుసు, కానీ ఆ వాక్యములో పొందుపరచబడిన ఆ అంశములు ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి ఎందుకు చెప్పబడ్డాయి, అవి నేటి మన కాల పరిస్థితులకు ఏ రీతిగా అన్వయించబడతాయి అన్న నేపథ్యాన్ని ఎరుగకని తమకు ఇచ్చవచ్చిన టెక్స్ట్ తీసుకుని తమకు ఇచ్చవచ్చిన రీతిగా మరి వక్రీకరించి బోధించే బోధక వర్గము నేటి కాలంలో మరి బాగా తయారైంది. ఒక చిన్న కథ చెప్తాను, కథ స్టోరీ అని ఒకటి. ఓకే, ఇద్దరు పొరుగు వారు ఉన్నారట. ఇద్దరు, ఒకరి ఇంటి పక్కన మరొకరు, బాగా స్నేహితులు. ఒకడు మంచి చికెన్ కర్రీ నాటుకోడి తెచ్చుకొని బాగా వండుకొని సిద్ధపడుతున్నాను తినడానికి. లోపల ఆ వాసన చూసి పక్క వాడు వచ్చాడు. ఏంట్రా మంచి వాసన వస్తుంది, ఏంటి కూర అంటే, వాడు కొద్దిగా చెప్పడానికి అనగా చెబితే వాడు ఎక్కడ భోజనానికి ఉంటాడని చెప్పడానికి కొద్దిగా మొహమాట పడుతుంటే వాడికి అర్థమైపోయింది, రే మన ఇద్దరము దేవుని బిడ్డలము, క్రైస్తవులము, బైబిల్ వాక్యం ఏమని తెలుసా, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని, కాబట్టి నీకున్న దాంట్లో నాకు పెట్టాలి అనే రీతిగా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించవలను అనే వాక్య భాగాన్ని చెప్పడం మొదలెట్టాడు. వెంటనే అతడు కూడా తక్కువే తినలేదు. అతను ఇమీడియట్ గా ఏమన్నాడంటే,
నీ పొరుగువానిది ఏది ఆశించకూడదని కూడా ఉంది రా బైబిల్లో. ఇద్దరు వాక్యమే, కానీ ఈ వాక్యం ఒక కాంటెక్స్ట్ లో, ఆ వాక్యం ఒక కాంటెక్స్ట్ లో, ఇద్దరు కూడా తమ స్థితిని జస్టిఫై చేసుకోవటానికి దేవుని వాక్యాన్ని తమకు అనుకూలంగా మాట్లాడుకోవడం, వాడుకోవడము, వక్రీకరించుకోవడం. ఈనాడు ఆలయాల్లో కూడా కొన్నిసార్లు ఏదైనా మనసులో ఒక ఉద్దేశం ఉంటుంది, ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఆ సంబంధిత వాక్య భాగాన్ని ఎన్నుకొని ఆ వాక్య భాగాన్ని తీసుకొని ఏ వ్యక్తిని తన ఉద్దేశంలో ఆ వ్యక్తి వైపు చూస్తూ మాట్లాడుతుంది. టార్గెటింగ్ ద పీపుల్ విత్ సెల్ఫిష్ మోటివ్, ద హిడెన్ అజెండా. కాబట్టి బోధకుల గురించి ఇక్కడ చెప్పిన మాట. సో ఇంటర్ప్రిటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనగా మిస్ఇంటర్ప్రిటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ క్రైమ్. దేవుని వాక్యాన్ని వక్రీకరించి బోధించడం అనేది అది నేరం. కాబట్టి కఠినమైన తీర్పు ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారి కాలం తర్వాత మనం ఆలోచిస్తే పౌలు భక్తుడు కూడా, ఒకసారి తీతు పత్రిక చూద్దాం, 1వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు చూస్తే, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు అంటే యూదా మతం నుంచి క్రైస్తవులైన వారు, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను మోసపుచ్చు వారే ఉన్నారు. వారి నోరును మోయించవలను. అట్టి వారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. కుటుంబములనే పాడు చేయుచున్నారు. సో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. సున్నతి సంబంధులు అనే మాట. అలాగే 13 చూస్తే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యం నుండి తొలగిపోవునట్టు మనుషుల కట్టడను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రికలు కూడా 4వ అధ్యాయం 3 నుంచి చూస్తే పౌలు చెప్పిన మాటలు, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఇక్కడ సంఘం గురించి ఒక మాట వాడుతూ, సంఘమట హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు, అనగా తమ మాట వినే కాపురులను ఎన్నుకుంటారు. తమ మాట వినే కాపురులు ఎందుకు మాట వింటారు అంటే, వారి యొక్క భవిష్యత్తు, ఆ కాపురి యొక్క భవిష్యత్తు ఆ సంఘ నాయకత్వం చేతిలో ఉంటుంది. వారి జీతభత్యాలు కానీ, ఆర్థిక అవసరాలు తీర్చబడ్డ కానీ, ఉద్యోగ నియామకము కానీ, తొలగింపు కానీ వారి చేతిలో ఉంటుంది. కాబట్టి కాపురులైన వారు నేటి కాలంలో, ముఖ్యంగా బాప్టిస్ట్ వర్గాల్లో, వారి ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి అధికారులకు మరి వారి ఆలోచన విధానంగా కొనసాగుతూ వారి అడుగులకు మడుగులు నొక్కుతాయి. పిలిచిన దేవుణ్ణి, ఆ బాధ్యత అప్పగించిన ఆ దేవుని మీద భారము ఉంచక, ఆ దేవుని మీద విశ్వాసం ఉంచక, పిలిచిన వాడు మమ్మల్ని పోషించే సమర్థుడు అన్న వాస్తవికతను విస్మరించి సంఘానికి విధేయతై వారు చెప్పమన్నది చెప్పడం, వారికి ఇబ్బంది కలిగించే అంశాలు తొలగించడం, మరి దురద చెవులు కలిగి వారి కల్పనా కథలకు వైపు మొగ్గే ఆ జనాంగానికి ఆ కల్పనా కథలే చెప్పి వారిని ప్రసన్నం చేసుకుని తద్వారా తమ జీవనాన్ని కొనసాగింప చేసుకునే మరి కాపరి వర్గం. అటువంటి వారి కొరకు నేటి చాలా సంఘాలు తలుపులు తెరిచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాక్యము ఉన్నట్టుగా బోధిస్తే అది వారు జీవించే జీవిత విధానానికి భంగం కలిగిస్తుంది, ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి రోమిలకు రాసిన పత్రికలు కూడా
2వ అధ్యాయం ఒకసారి మనం గమనిస్తే 15 నుంచి 20 చదువుతాను. నీవు యూదుడవని పేరు పట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవై ఉండి నేను గుడ్డివానికి త్రోవ చూపువాడును, చీకట్లో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకుంటున్నావు కావా? ఎదుటి వారికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? ఈ మాట రాస్తూ ఎదుటి వాడికి బోధించి నీవు నీకు నీవు బోధించుకునవా? నీకు నీవు బోధించుకున్నావు. సో బోధకులమైన మనము అతి కఠినమైన తీర్పు పొందుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యమును గలవారమును దేవుని వల్ల నియమించబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచూ ఉన్నాము. పాల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక, అనగా పౌలు కాలానికి అనేక మంది దేవుని వాక్యాన్ని వక్రీకరించి తమకు అనుకూలమైన రీతిగా బోధించేవారు అనేకులు బయలుదేరారు. ఈ యాకోబు మరి పౌలు కన్నా ముందు రాశాడు. అనగా యాకోబు కాలం నాటికే ఈ అబద్ధ బోధకులు, అనుకూల బోధకులు బయలుదేరారు. పౌలు కాలానికి ఇంకా అధికంగా వారు పొంది ఉన్నారు. కాబట్టి వారికి మరి ఈ తమ స్వలాభాపేక్షతో కూడిన బోధనలు చేస్తూ దేవుని మరి మనస్సును లేకపోతే గాయపరుస్తున్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత పేతురు భక్తుడు కూడా ఒకసారి మనం గమనిద్దాం. మరి ఈ పరంపరలో ఆనాటి ప్రథమ అపోస్తలులు మరి పౌలు కానీ యాకోబు కానీ పేతురు కానీ ఈ సమస్య వారు ఎదుర్కొన్నట్టుగా, ఆ కాలంలోనే వారు ఎదుర్కొన్నట్టుగా, ఈ సమస్యను ఆ కాలంలోనే వివిధ రీతిలుగా వారు ఖండించినట్లుగా మనం గమనించవచ్చు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనిస్తే, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించవలను, ఒకడు ఉపచారము చేసిన ఎడల అతడు దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును, యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన కుందును కాక. సో ఒకడు బోధిస్తే ఎలా బోధించాలి? దైవోక్తులు బోధించినట్లుగా బోధించాలి. అనగా దేవుని మెసెంజర్, గాడ్స్ అంబాసిడర్, గాడ్స్ రిప్రజెంటేటివ్. కాబట్టి బోధించే ఆ సమయంలో దేవుని మాటలు వినిపించేవాడు కాబట్టి దేవుని ప్రతినిధిగా, దేవుని మాటలు వినిపించేవాడుగా మరి ఆజ్ఞాపూర్వకముగా, అధికారపూర్వకంగా దేవుని వాక్యాన్ని బోధించాలి తప్ప మనుషులను సంతోషపెట్టడానికి, సంతృప్తిపరచడానికి మనము బోధించాలి. మనుషులను సంతోషపెట్టడానికి, సంతృప్తిపరచాలి. సో దైవోపదేశాన్ని బోధిస్తున్నట్టుగా, దైవోక్తులను బోధిస్తున్నట్టుగా, whenever we stand before the people, keeping the word of God in our front, దేవుని వాక్యాన్ని చెంతపట్టుకుని దేవుని ప్రజల మధ్య నిలబడినప్పుడు దేవుని ప్రతినిధిగా దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నామన్న ఆ ఆలోచన ఆ ఉపదేశకునికి ఉండాలి. నేను కొన్నిసార్లు చెప్తూ ఉంటాను, దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు ఆ ఉపదేశకుడు కేవలం ఇస్తరాకు లాంటి వాడు. ఆ విస్తరి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ విస్తరిని ఎవరు కూడా మరి చివరిలో భుజించదు. ఆ విస్తరికి వచ్చే ఘనత ఏంటంటే అందులో ఉంచబడిన ఆ పదార్థం, ఏ ఆహారాన్ని అయితే నీవు అందిస్తున్నావో తద్వారా ఆ ఆహారాన్ని బట్టి విస్తరాకు ఘనత కలుగుతుంది. ఆ తినబడే లేకపోతే ఆ భుజించబడే ఆ ఆహారాన్ని బట్టి భుజించే వాడికి శక్తి కలుగుతుంది. ఆ విస్తరాకు తర్వాత పడవేయబడుతుంది. ఒకవేళ ప్లేట్ అయితే కడిగి మర్నాటి ఉపయోగం కొరకు దాచిపెడతాం. ఆ ప్లేట్ వల్ల కానీ విస్తరాకుల వారికి కానీ తినువారికి ఎటువంటి ఉపయోగం లేదు. ఇట్ వాస్ ఓన్లీ
ద ఫుడ్ ఆ ప్లేట్లో లేకపోతే ఆ భోజన పాత్రలో ఉంచబడిన ఆహారాన్ని బట్టి అది వినువారికి లేకపోతే తినువారికి శక్తినిస్తుంది. కాబట్టి దేవుని వాక్యము మనము ఎటువంటి వాక్యాన్ని అందిస్తున్నామో ఆ వాక్యము ద్వారా వినువారు ఎటువంటి ఆధ్యాత్మిక శక్తిని లబ్ధిని పొందుతున్నారో ఆ వాస్తవాన్ని గమనించాలి. కేవలం నిలబడి ఒక గంట సేపు సమయ పాలన చేసి వెళ్ళడానికి కోసం దేవుడు మనం నిర్మించుకోలేదు. God has chosen us in his own choice. ఇర్మియా నాకు చాలా ఫేవరెట్ పిలుపు. ఇర్మియాని పిలిచినప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించక ముందే నిన్ను ఏర్పరచుకున్నాను, తల్లి గర్భం నుంచి బయటకు రాకముందే నేను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నేను నియమించాను అంటూ, నేను వెళ్ళమన్న చోటకి వెళ్ళాలి, నేను చెప్పమని నువ్వు చెప్పాలంతే. భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ వెళ్ళమంటే వెళ్ళాలి, ఏమి చెప్పమన్నానో అది చెప్పాలంతే. డోంట్ మ్యానిపులేట్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. యాజ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్, యాజ్ ఎన్ అంబాసిడర్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ చోజన్ వెసల్ ఆఫ్ గాడ్, దేవుని సందేశకుడిగా, దేవుని చేత ఏర్పరచబడిన పాత్రగా దేవుడు ఏది చెప్పమంటే, దేవుడు ఏది బోధించమంటే తన ఎదురుగా ఉన్న ప్రజలు ఎటువంటి వారైనప్పటికీ కూడా, నినివే వెళ్ళడానికి యోనా భయపడ్డాడు, కానీ దేవుడు నువ్వే వెళ్ళాలి అన్నాడు. అటువంటి భయంకరమైన పాపముతో నిండి ఉన్న ఆ ప్రజల మధ్యకి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తే నా పరిస్థితి ఏమవుతుందని భయపడ్డా ఆ యోనా తానే వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళాడు. దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఆ కఠినమైన ఆ ప్రజల మనసులు మారాయి, వారి జీవితాలు మారాయి. దేవుడు తన ఉగ్రతను విషయంలో పశ్చాత్తాపడ్డాడు, ఆ ప్రజలందరూ రక్షించబడ్డారు. ఇట్ వాస్ బికాస్ ఓన్లీ Jonah could able to go and preach the message what God has given unto him. దేవుడు అతనికి ఏ వాక్యాన్ని ఇచ్చాడో ఆ వాక్యాన్ని, ఆ సందేశాన్నే బోధించాడు. బిలాములాగా మాట తప్పలేదు, త్రోవ తప్పలేదు. సో బోధకులమైన మనము అనే ఈ మాట 2 పేతురు 2వ గ్రంథంలో కూడా 1వ అధ్యాయంలో 20వ వచనం నుంచి 2 మాటలు నేను చదువుతాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్నవలను. ఏలనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషులు ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అనగా దేవుని చేత పంపబడిన మెసెంజర్స్, బోధకులు అనేవారు తమ ఇచ్చను బట్టి, తమ ఇంట్రెస్ట్ను బట్టి, తమ అనుకూలతను బట్టి, లేకపోతే ఎదుటి వారి యొక్క స్వలాభేక్షను బట్టి కానీ కాకుండా, అక్కడ స్పష్టంగా వ్రాయబడ్డ మాట, మనుష్యులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా కంటిన్యూస్ 2nd చాప్టర్ లో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండరు, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్ము కొనిన ప్రభును కూడా విసర్జించు, తమ్మును కొనిన ప్రభును కూడా విసర్జించు, తమకు తామే శీఘ్రముగా నాశనం కలగచేస్తూ నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించి, తమ్ము కొనిన ప్రభును కూడా విసర్జించి, అబద్ధ బోధకులు ఎందుకు విసర్జించారు? ప్రజలకు అనుకూలమైన వాటిని బోధించాలని ప్రభువును దుఃఖపరిచారు. దేవుని వాక్యము ఎలా బోధించాలండి? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి దేవుని మూలముగా పలకాలి అనే విషయాన్ని అక్కడ స్పష్టపరుస్తున్నారు. కాబట్టి బోధకులైన వారు, మీరు బోధకులు కాకుండా, ఎందుకంటే కఠినమైన తీర్పు పొందుతారు అనే మాట వాడతారు. మిగతా విషయాలన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ గా, మిగతా వచనాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఆయన ఈ విషయాన్ని వ్యక్తపరచడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ వాడతారు. ఆ క్రమాన్ని కొద్ది క్లుప్తంగా వెళ్తాను. 2వ విషయాన్ని చూస్తే, అనేక విషయాల్లో మనమందరం తప్పిపోవచ్చున్నాము, లేక తొట్టిల్లుచున్నాము. అనగా నాలిక కరుచుకోవడం. కొన్నిసార్లు ఒక మాట మనం వదిలేస్తాం, వెంటనే నాలుగు కొరుకుంటాం. ఎందుకంటే మనం ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడామో
అనుకోకుండా ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తి సంబంధికులు కానీ పక్కనే ఉంటారు, మనకు తెలియకుండా ఒక మాట అనేస్తాం. ఆ వ్యక్తి విన్నాడేమో, లేకపోతే ఆ వ్యక్తికి అది అందించే వారు పక్కన ఉన్నారేమో అనేసి ఒక మాటని దాన్ని సమర్థించుకోవడానికి, సర్దుకోవడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేస్తాం. కాబట్టి అనేక విషయాల్లో తొట్టిల్లే అవకాశాలు ఉన్నాయి, తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల వాడు లోపము లేని వాడే, తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడే ఉన్నాడు. సో మాట ఎందు తప్పని ఎడల అనగా తప్పుడు మాట మాట్లాడకుండా, ఆ తర్వాత తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకుండా, ఆ మాట్లాడే మాటల విషయంలో యథార్థత కలిగి, సిన్సియారిటీ కలిగి, నీవు ఉపదేశకునిగా పిలువబడ్డావు కాబట్టి ఉపదేశించే సమయంలో ఒక స్వలాభాపేక్ష కానీ, లేకపోతే స్వంత ఆలోచన కానీ, లేకపోతే ఎదుటి వారిని మెప్పించాలన్న భావన కానీ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. దానికి నీ సర్వ శరీరమును నీ స్వాధీనంలో ఉంచుకున్న వాడుగా ఉంటావు ఎప్పుడైతే మాట తప్పని ఎడవాడు. 3వ వర్షం నుంచి 5 వరకు మనం గమనిస్తే అక్కడ 2 పోలికలు చూపిస్తాం. ఒకటి గుర్రముల గురించి, మరొకటి ఓడ గురించి. నేను చదువుతాను, గమనించండి. గుర్రములు మనకు లోబట్టకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా తిప్పుదుము కదా, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలి కొట్టుకుని పోబడను. ఓడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నకు చుక్కాని చేత త్రిప్పబడను. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. కింద అతిశయపడి అనే మాట వ్రాయబడింది. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. ఇక్కడ 3 పోలికలు. ఒకటి గుర్రములు, అదే రీతిగా ఓడలు, అదే రీతిగా నిప్పు. మన మాటల గురించి అనగా బోధకులైన మనము ఆ మాట్లాడే మాటల గురించి ఆయన ప్రశ్నించేది నాలుకను ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే నాలుక ట్విస్టింగ్ నేచర్ కలిగింది. ఒక బోధకుడు, నాకు తెలిసిన స్నేహితుడు, సన్నిహితుడు బోధిస్తూ, ఒక పల్లెటూరు పాస్టర్ గారు, ఆయన బోధిస్తూ వారికి అర్థమయ్యే రీతిగా నోటి పిన్ని మిగతా వాటి అన్ని ఓపెన్ గా పెట్టాడు. అక్కడ కళ్ళని కానీ లేకపోతే చెవులను కానీ అన్ని ఓపెన్ గా పెట్టాడు. కానీ ముక్కుని కానీ అన్ని ఓపెన్ గా పెట్టాడు. కానీ నోటిని మాత్రం ఆ నాలుక మాట్లాడకుండా మొదటగా పళ్ళను, ఆ తర్వాత పెదవులను అడ్డంగా పెట్టాడు. అనగా ఆ మాట పంటిని పెదవిని దాటి బయటికి రావాలి. కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేశాడు అని ఒక తమాషాగా చెప్తూ వచ్చాడు. నాలుక గట స్పీడ్ బ్రేకర్స్. ఇంకా ఆలోచిస్తే ఈ నాలుక కన్నా ఇంకా లోపల ఇంకో నాలుగు ఉంటుంది, కొండ నాలుక అంట. అది లేకపోతే ఈ నాలుక మాట్లాడు. అది ఎక్కడో లోపలెక్కడో ఉంటుంది, ఇంతే ఉంటుంది. మొత్తం చేసే పని అంతా అదే చేస్తుంది. అది లేకపోతే మాటలు. కాబట్టి మన శరీరాన్ని నాశనంలోకి నడిపించేది ఏంటంటే ఆ నాలుక. గుర్రము చాలా బలమైంది, దాన్ని కంట్రోల్ చేయడానికి కళ్ళెం వేస్తాం. మొదటి అధ్యాయంలో కూడా 26వ వచనం చూడండి. యాకోబు మొదటి అధ్యాయం 26లో, ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయం మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడు అనుకునేలా వారి భక్తి వ్యర్థమే. అనగా నోటికి కళ్ళెం వేసుకోవాలి. గుర్రానికి ఏ రీతిగా కళ్ళెం వేసామో ఆ రీతిగా నోటికి కళ్ళెం వేసుకోవాలి. అలాగే ఓడ, ఈ గాలి తుఫాను వచ్చినప్పుడు ఆ చిన్న చుక్కాని ఏ రీతిగా అయితే ఆ నడుపువాని ఉద్దేశం ప్రకారము నడిపిస్తుందో ఆ రీతిగా చుక్కాని చిన్నదైనప్పటికీ కూడా అదేవిధంగా నాలుక శరీరంలో కనిపించని చిన్న అవయవం. అది బయటికి కనిపించకుండా పళ్ళు పెదవులు అడ్డుగా ఉన్నప్పటికీ కొన్ని కుటుంబాలే నాశనం చేస్తాయి. కుటుంబాలే పౌలు చెప్పాడు కదండి, కుటుంబాలు నాశనం చేస్తాయి. దాన్ని అగ్నిగా పోల్చాడు. అగ్ని చిన్న రవ్వ చాలు, ఆ రవ్వ ఎంత పెద్ద అడవినైనా కానీ కాల్చి వస్తుంది. కాబట్టి మోసకరమైన నాలుక
ఈ నాలుకను మనము అదుపులో పెట్టుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 2:4 మోసకరమైన నాలుక, ఇచ్చకములాడు పెదవులు, బింకములాడు నాలుక అనే ఈ మాట 3 మాటలు వాడతారు. మోసకరమైన నాలుక, ఇచ్చకములాడు పెదవులు, బింకములాడు నాలుక. ఆ మాట చెబుతూ 6వ వచనానికి వచ్చేసరికి యెహోవా మాటలు పవిత్రమైనవి. ఈ రెండింటిని మనం ఒక్కసారి మరి బేరీజు వేసుకుని కనెక్ట్ చేసుకుని మాట్లాడితే, ఒకసారి తెరవండి 12వ కీర్తన 2-4 చదువుతాను, మళ్ళీ 6 చదువుతాను. మోసకరమైన మనస్సు గల వారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయము. మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. మా నాలుక చేత మేము సాధించనగా నాకు వాక్చాతుర్యం ఉంది, ఎక్కడికి వెళ్ళగాని గంటలు గంటలు ప్రసంగాలు చేయగలను. ప్రజలు నా ప్రసంగాలకు జేజలు కొడతారు, చప్పట్లు కొడతారు, వేల మంది వస్తారు, లక్షల మంది వస్తారు నా మాటల కొరకు. కానీ ప్రభు మాటల కొరకు వస్తున్నారా? నేను చెప్పే కల్పనా కథల కొరకు, లేకపోతే దురంత చెవులకు అనుకూలంగా ఉండే ఈ హాస్యాస్పదమైన కథలు చెప్పడానికి? ఇక్కడ రాయబడ్డ మాట, నాలుక మోసకరమైన మనస్సు గల వారే ఇచ్చకపు పెదవులతో పలుకుతారు. మా నాలుక చేత మేము సాధించడం అనుకుంటున్నారు. కానీ 6వ వచనంలో యెహోవా మాటలు పవిత్రమైన, అనగా పవిత్రమైన యెహోవా మాటలు మాట్లాడటానికి ఇచ్చకములాడు పెదవులు కానీ, మోసపూరితమైన మరి నాలుక కానీ పనిచేయదు, ఉపయోగపడదు. నీ నాలుక చేత, మోసకరమైన నీ నాలుక చేత, ఇచ్చకపు మాటలు మాడు నీ పెదవులు నాలుక చేత పవిత్రమైన యెహోవా మాటలు మాట్లాడటానికి వినియోగిస్తే ఆ మాటలు నీ నోట్లోంచి పలకబడవు. నీ నోట్లోంచి, నా నోట్లోంచి ఆ మాటలు బయటికి రావు. ఎందుకంటే అటువంటి అపవిత్రమైన పెదవులను యెహోవా తన ఉపదేశానికి, తన సందేశానికి వినియోగించుకున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించే ఈ పెదవులను, నాలుక గురించి ఇంత కఠినంగా చెప్పబడిన మాట. అలాగే ఈ 5వ వచనం మనం గమనిస్తే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తలపెట్టును, నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగ చేయొచ్చు. ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అది నాలుక గురించి మరి ఇంతగా యాకోబు భక్తుడు చెప్పడానికి, ఇంత భయంకరమైనది నాలుక అని పలకటానికి మనం గమనించినట్లయితే, ఆనాటి అబద్ధ బోధకులు, అనగా యూదా సాంప్రదాయాల నుంచి వచ్చి గౌరవ మర్యాదలు మనలను కోరుకుంటూ దేవుని వాక్యాన్ని భిన్నమైనదిగా, తమకు అనుకూలమైన రీతిగా బోధించే ఈ ట్విస్టింగ్ టంగ్స్ కలిగినటువంటి ఈ బోధకుల గురించి ఎంత బాధపడుతున్నాడో ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. సామెతల గ్రంథము 16:27లో, పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నది. వాని పెదవుల మీద అగ్ని మండుచున్నది. ఇక యాకోబు కూడా అదే మాట చెప్తుంది, నాలుక అగ్నియే. ఈ నాలుక చేత, లేకపోతే ఈ నోటి మాటల చేత కుటుంబాలు, సంసారాలే, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి మరొక ఇంటికి, బోధకులమైన మేము, లేకపోతే కాపర్లమైన మేము, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి మరో ఇంటికి ఈ వార్తలు ఆ వార్తలు మోసుకుంటూ దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు, దేవుని వార్తలను పక్కన పెట్టి లోక సంబంధమైన, లోక మాలిన్యముతో కూడిన మాటలు ఇంటింట ప్రచారం చేయడానికి, ఇంకా మాట్లాడితే ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన మాటలు, ఇవి కుటుంబాలు పాడు చేస్తాయి. కుటుంబాల మధ్య అసమాధానాన్ని కలిగింపచేస్తాయి. బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు
బిడ్డలకు మధ్య, రక్త సంబంధికులకు మధ్య నాలుక అగ్ని. బోధకుడా జాగ్రత్త వహించాలి అన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకోండి. 7వ వచనంలో కొంత పోలిక చేస్తూ, మరి సృజించబడిన వాటిలో అనేకం అనగా మృగ, పక్షి, సర్ప, జలచరములు ప్రతి జాతియు నరజాతి చేత సాధు చాగలను, సాధు ఆయను. కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరుడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఈనాడు పాములు సైతం డొమెస్టికేట్ చేయగలుగుతున్నాం. ప్రతి జంతువును, క్రూర మృగాలు సైతం కూడా డొమెస్టికేట్ చేయగలుగుతున్నాం, సాధుపరచగలుగుతున్నాం. సర్కస్ లో మనం చూస్తుంటాం, పుళ్ళు, సింహాలు కూడా ఈ రింగ్ మీదుగా దూకమంటే దూకేస్తున్నాయి, ఈ స్టూల్ ఎక్కి నిలబడమంటే నిలబడుతున్నాయి. కానీ ఈ నాలుకను మనము సాధు చేసుకోలేకపోతున్నాం. ఎంతటి భయంకరమైందో. ఒకసారి 141 కీర్తన 3వ వచనం చూడండి. Psalm 143. పాము నాలుక వలె వారు తమ నాలుకను వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. యాకోబు కూడా అదే మాట చెప్తున్నాడు. అలాగే ఇదే విషయాన్ని రోమిలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు 3:13లో, రోమిలకు రాసిన పత్రిక 3:13లో, వారి గొంతుక తెరిచిన సమాధి, వారు తమ నాలుకతో మోసము చేదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వారి పెదవుల కింద సర్ప విషం. వారి నాలుక, వారి గొంతుక తెరిచిన సమాధి అనగా సమాధి లోపల ఏముంటాయండి? కుళ్ళు. అనగా మనం మాట్లాడే మాటలు కుళ్ళు బోధతో కూడినవి, కుట్రలతో కూడినవి, కలహాలతో కూడినవి. కలహ ప్రియులుగా మనం కొనసాగుతున్నాము. బోధకులారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. చాలా కంపారిజన్. మరి ఆ గుర్రం గురించి చెప్పాడు ఉదాహరణ, ఓడ గురించి చెప్పాడు, అగ్నిని చెప్పాడు. ఇంకా ఆ తర్వాత ముందుకు వెళ్తే 9 నుంచి 13 వర్షాలు మనం గమనిస్తే, మనము దీనితో అనగా ఈ నాలుకతోనే తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను చెప్పించము, ఒక్క నోటి నుండి ఆశీర్వచనములు శాపవచనములు బయలువెళ్ళను. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో నుండి ఒక జలం నుండి తీయటి నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజురపు చెట్ట ఒలివ పండ్లను ద్రాక్ష తీగను అంజురు పండ్లను కాయినా, అటువలే ఉప్పు నీళ్ళలో నుంచి తీయని నీళ్లు ఊరవు. కానీ ఈ నాలుగు నుంచి ఆశీర్వచనాలు వస్తాయి, శాపవచనాలు కూడా ఈ నాలుగు నుంచి. ఎంత భయంకరమైందో ఈ నాలుక అనే మాట. ఒకవేళ ఈ నాలుక చేత చెడ్డ మాటలు పలుకుతూ, శాపవచనాలు పలుకుతూ, మరి లోకానుసారమైన రీతిగా అల్లరితో కూడిన మాటలు పలుకుతూ, అదే మాటతో దేవుని మాటలు పలకటానికి, అదే నాలుకతో ఆశీర్వచనాలు చెప్పడానికి, అదే నాలుకతో దేవుని వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతున్నారేమో. బోధకులారా, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ భాష ఉప్పు వేసినదిగా ఉండాలి. మన భావన, మన భాష లేకపోతే భావ వ్యక్తీకరణ దేవుని దైవిక సంబంధమైనదిగా ఉండాలి అన్న వాస్తవాన్ని ఇక్కడ తెలియజేస్తాను. 34వ కీర్తనలో కీర్తనకారుడు మాట్లాడుతూ, పిల్లలారు నా యొద్దకు రండి, బ్రతక నేర్పుతాను అంటూ ఒక మాట అంటాడు 13వ వచనంలో. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొని, కీడు చేయటం మాని మేలు చేయు, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. అంటే గాడ్ యువర్ టంగ్ అండ్ లిప్స్, నీ పెదవులను, నీ నాలుకను కాచుకును, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, we are born, we are made in the very image of God. దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున రూపించబడ్డాం.
దేవుని బిడ్డలుగా దేవుడు తన స్వరక్తాన్నిచ్చి మనల్ని కన్నాడు. కాబట్టి విశ్వాసముగా కానీ, ఉపదేశకులుగా కానీ, బోధకులుగా కానీ దేవుడు అనుగ్రహించిన ఆ ఆధిక్యతను కాపాడుకుంటూ దైవోపదేశాలు దేవుని ఉపదేశాలుగా బోధించవలసిన విధిగా ఉండగా లోకానుసారమైన రీతిగా ఈ నాలుకను ఇచ్చ వచ్చినట్టుగా మాటలు ఉపయోగిస్తున్నావేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవిక లక్షణములు కలిగిన వారుగా మనం సృజించబడ్డాం. దేవుని సేవకులు, దేవుని పరిచారకులు, గాడ్స్ అంబాసిడర్స్, గాడ్స్ మెసెంజర్స్. కాబట్టి దేవుని మాటలు వినిపించాలి. దేవుని మాటలు వినిపించబడే ఆ నోటితోనే దుర్భాషలు మాట్లాడడం, లోకానుసారమైన మాటలు మాట్లాడడం, వికృత వాళ్ళు చేసే మాటలు మాట్లాడడం దేవుని దృష్టికి హేయములు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చివరిగా 2 రెఫరెన్సెస్ నేను చదివి నేను ముగిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టు వారమే బోధించుతున్నాము. చాలా చక్కగా స్పష్టంగా పౌలు తన పరిచయను, తన బోధ గురించి తాను డిఫెండ్ చేస్తున్నాడు. సువార్తను మాకు అప్పగించుటకు మేము యోగ్యులమని దేవుడు భావించాడు. దేవుని చేత భావించబడ్డా ఆ సత్య సువార్తను బోధించ యోగ్యులమని, ఆ యోగ్యులమని దేవుడు భావిస్తే అదే నోటితో నువ్వు దుర్భాషను మాట్లాడితే దేవుని నమ్మకాన్ని మనం ఒమ్ము చేసినట్టు కాదా? నమ్మాడంటే ఏంటి? హి హస్ ట్రస్టెడ్ us. ఇంకొక మాటలు చెప్పాలంటే వీఆర్ ది ట్రస్టీస్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినిపించడానికి దేవుడు నమ్మి వినియోగించే సాధనాలు మనం. కాబట్టి సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఎవరిని సంతోషపెడుతున్నామండి? ఆ సువార్తను మాకు అప్పగించిన ఆ దేవుని సంతోషపెట్టాలి. ఏం బోధిస్తున్నాం? ఆ సువార్తనే బోధిస్తున్నాం. కాబట్టి మనము మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలను ధనాపేక్షను కప్పిపెట్టు వేషములను ఎన్నడూ వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. అనగా జడ్జిమెంట్ ఈస్ ఫాల్స్. మేము ఎలా బోధిస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎటువంటి బోధ మేము బోధిస్తున్నామో దానికి దేవుడే సాక్షి. ఇచ్చకపు మాటలు కానీ ధనాపేక్షను కప్పిపెట్టి, అనగా లోపల ఆ మాటల వెనక ధనాపేక్ష ఉంటుంది, లాభాపేక్ష ఉంటుంది. కానీ పైకి మాత్రం వాక్యం బోధిస్తున్నట్టుగా కనబడతాం. అంతరంగం మాత్రం ఈ మాటల ద్వారా ఎవరు మాకు ఆర్థిక లబ్ధి చేకూరుస్తారా అనే భావం. ధనాపేక్షను కప్పిపెట్టు మాటలు మేము బోధించలేదు, వేషాన్ని మేము వేసుకోలేదు. దీనికి దేవుడే సాక్షి. కాబట్టి సువార్తికుడు, దైవ సేవకులారా, మనం ఏం చేయాలి, ఎలా బోధించాలి? బోధకులు కాకుండుడి అని అన్నాడు యాకోబు భక్తుడు. ఒకవేళ బోధకులు అయితే మనం ఎటువంటి బోధ చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 నుంచి చదువుతాను. విను వారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వశములే పలకండి.
వినువాడికి మేలంటే ఆ వాక్యము ద్వారా ఆధ్యాత్మిక లబ్ధి వినువాడు పొందాలి, ఆధ్యాత్మిక మేలు పొందాలి. ఆ వినువాడు ఆ వాక్యము ద్వారా తన జీవితాన్ని సరిపోల్చుకోవాలి, సరి చేసుకోవాలి, సవరించుకోవాలి. వినువాడికి మేలంటే వినిపించబడే వర్తమానము దేవుని వర్తమానం గనక దైవ సందేశకునిగా, దేవుని చేతిలోని పాత్రగా దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించి ఎదురుగా ఉండే ఆ ప్రేక్షకుల హృదయాల్లో ఆ పరివర్తన తీసుకుని వచ్చే రీతిగా, వారికి ఆధ్యాత్మిక మేలు కలిగే రీతిగా బోధించాలి. దేవుని ఆత్మను దుఃఖపరచవద్దు. వీళ్ళు కాకపోతే అసలు బోధకులు కావద్దు. స్వలాభాపేక్షతో కానీ, లేకపోతే అధికార కాంక్షతో కానీ, లేకపోతే సామాజిక గుర్తింపు కొరకు కానీ, దేవుని పిలుపు లేకుండా, దేవుని నిర్ణయం లేకుండా, దేవుడు అనుగ్రహించిన సందేశం, ఆ నిర్దిష్టమైన సందేశం లేకుండా ఏదో 4 మాటలు చెప్పి సమయ పాలన చేయడానికి దేవుడు మనకు నిర్ణయించలేదు. Whenever God calls anybody, he gives a certain message. పాత నిబంధనలో ఏ ప్రవక్తను పిలిచినా, ఏ సేవకుని పిలిచినప్పటికీ కూడా ఒక నిర్దిష్టమైన సందేశం ఇచ్చి పంపిస్తున్నారు. You and me should be an ambassador, a representative, a communicator to the very word of God. దేవుని వాక్యానికి మనం వారధులుగా ఉండాలి. ఆ వాక్యాన్ని వినిపించాలి. నా మాటలు, మరొకరి మాటలు వినువారికి మేలు చేకూర్చాలి. ఎందుకంటే నా మాటలు నా నాలుక నుంచి, నా పెదవి నుంచి వచ్చాయి. కానీ దైవోపదేశములు హృదయంలోంచి దేవుడు పలికించే పలుకులు, ఆ పలుకులు ఎదుటి వాటి జీవితాన్ని మారుస్తాయి, మార్పు కలిగింపచేస్తాయి. కాబట్టి నీ నాలుకను నీ స్వాధీనంలో ఉంచుకో. Your tongue is a twisting tongue. అటు ఇటు మాట్లాడి వారికి వీరికి తగాదాలు పెట్టే ఈ అపవిత్రమైన లోకానుసారమైన మాటలకు స్వస్తి చెప్పి దైవోపదేశమును ఉన్నట్టుగా బోధించగలిగిన బోధకులుగా మనం రూపాంతరం చెందాలి, దేవుని చేతిలో వాడబడాలి అని యాకోబు భక్తుడు చెప్పిన ఈ మాటలు మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితానికి సరిపోల్చు. మన ప్రవర్తన ఎలా ఉంది, వాక్యాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నాం, వాక్యాన్ని ఎలా మనం ఇతరులకు పంచిపెడుతున్నాం, మనకు మనం బోధించుకోకుండా ఇతరులకు బోధిస్తున్నామేమో. సెల్ఫ్ అప్లికేషన్ ఆఫ్ ది మెసేజ్ ఆఫ్ గాడ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ than preaching to the thousands of people. ఆ వాస్తవికతను అర్థం చేసుకుని, అన్వయించుకొని, అనుసరించగల మనసు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థిస్తాను. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. యాకోబు భక్తుని ద్వారా అనుగ్రహించబడిన ఆధ్యాత్మిక సూచికలు మేము విన్నాం. ఆనాడే ఆ మొదటి శతాబ్దంలోనే, ఆదిమ సంఘ ఆవిర్భావంలోనే ఆ యూదా మతంలోంచి క్రైస్తవ మతంలోకి వచ్చినటువంటి ఆ రబ్బనిక్ ట్రెడిషన్స్, ఆ బోధకుల పరంపర, ఆ పారంపర్యాల అనుభవాల మధ్య వారు స్వలాభాపేక్షతో దేవుని వాక్యాన్ని బోధించారని, భిన్నమైన రీతిగా వక్రీకరించారని యాకోబు మాత్రమే కాదు, పౌలు, పేతురు మొదలగు భక్తులు కూడా హెచ్చరికలు చేశారు. అది ఆనాడే కాదు ప్రభా, ఈనాడు కూడా నేటి క్రైస్తవ ప్రపంచములో బోధకుల వర్గములో ఇది స్పష్టంగా కనిపిస్తున్న విషయం. ఆ చైతన్యం, ఆ మార్పు నాలో మాలో కలిగించమని వేడుకుంటూ మా రక్షకుడు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన వాక్యాభిలాషులకి, ఆ సంగమునకు, విశ్వాసులకు
ఆయా ప్రదేశాల నుండి వాక్యం ఉంటున్న ఆయన బిడ్డలకు, దైవ సేవకులకు సదాతోడేయును గాక. ఆమేన్. God bless you. దేవుని దీవించును గాక.